హలో అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇక్కడైతే నేను మసాలా మిర్చి కర్రీ చేద్దాం అనేసి ఇంకా మిర్చీలను అయితే ఇట్లా కట్ చేసుకొని దాంట్లో ఉన్న గింజలు ఉంటాయి కదా అవన్నీ తీసి కడిగి పెట్టేసుకున్నా పక్కన. ఇంకా స్టవ్ మీద అయితే ఒక కడాయి పెట్టేసుకొని కొన్ని పల్లీలు అయితే వేయించుకుంటున్నా. క్వాంటిటీ వైజ్గా ఏం లేదు, నాకు ఎంత క్వాంటిటీ కావాలో నాకు తెలుసు కదా, కర్రీ నేను ఎంత కావాలనుకుంటున్నానో మసాలా కూడా అంతే వేయించుకుంటున్నా. ఇంకా ఇక్కడ ఒక 3 స్పూన్ల నువ్వులు కూడా వేయించుకున్నా. అంటే మీకు కర్రీ ఎక్కువ కావాలి, మసాలా ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే అయితే పల్లీలు, నువ్వులు, కొబ్బరి ఇవన్నీ ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవచ్చు. దానికి ఏం ఇట్లా కొలతలు అవసరం లేవు. ఇంకా నువ్వులు కూడా వేయించుకొని మిక్సీ జార్ లోకి వేసేసుకుంటున్నా. ఇంకా అదే మిక్సీ జార్ లో సగం ఎండు కొబ్బరి కూడా వేసుకున్నా. దాంట్లోకి ఒక అల్లం ముక్క, ఎల్లిపాయలు, దాల్చిన చెక్క, ఇలాచీలు, లవంగాలు, ఒక స్పూన్ మెంతులు కూడా వేయించుకొని వేసుకోవాలి. నా మెంతులు మాడిపోయినాయి, మీరు మాత్రం అట్లా వేసేసుకోకండి. నేను చింతపండు తక్కువ వాడతా కాబట్టి కొంచెం చింతపండు వేసుకున్నా. మీకు నచ్చితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. దాంట్లోకి ఇంకా ఉప్పు, పసుపు, కారం కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా స్టవ్ మీద మళ్ళీ అదే కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఉంది కదా అది వేయించుకొని పక్కన తీసి పెట్టేసుకోవాలి. ఇంకా అదే కడాయిలో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకొని పసుపు కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. నేను ఇక్కడ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ సపరేట్ గా ఏం వేసుకుంటలేను, ఎందుకంటే ఆల్రెడీ నేను అల్లం వెల్లుల్లిలు మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసుకున్నా కదా, అందుకని ఏం వేసుకోలేదు. ఇంకా ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది కూడా వేసుకొని మనకు సరిపోయినన్ని వాటర్ కూడా పోసుకొని ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. ఇంకా 15 మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా అది కూడా వేసుకొని మూత పెట్టుకొని ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఇంకా ఉడికించుకోవాలి. నేనైతే ఇక్కడ ఆయిల్ చాలా తక్కువే వేసుకున్నా, ముందే మసాలా కర్రీ కదా, ఇంకా దాంట్లోనూ ఇంకా ఆయిల్ ఎక్కువ ఉంటే చాలా హెవీ అయిపోతుంది. ఆయిల్ కొంచెం తక్కువ వేసుకున్నా, కానీ టేస్ట్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంది. బగారా రైస్ లోకి కానీ వెజ్ పులావ్ లోకి కానీ అదిరిపోతుంది ఈ కర్రీ. ఇంకా యూట్యూబ్ అయితే ఒక పెద్ద బాంబ్ వేసింది కదా, 8000 వాచ్ అవర్స్ అంటే మానిటైజేషన్ కానీ ఛానల్స్ ఇంకంతే ఆగిపోవాల్సిందే. నేనైతే వీడియోస్ చెయ్యాలా వద్దా అనే సందిగ్ధంలోనే ఉన్నా. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.